నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మోదీని అంతర్జాతీయ మీడియా టార్గెట్ చేసిందా? నార్వే జర్నలిస్టులకు భారత్ అంటే ఎందుకు గిట్టదు? మోదీపై వేసిన కార్టూన్ జాతీయ అహంకారమా? మోదీ అంటే నార్వేనియన్స్ కి ఎందుకు అసహనం? కార్టూన్లతో మానసికంగా దెబ్బతీసే ప్రయత్నమా? అతిథిని గౌరవించే విధానం అదేనా? నార్వే పత్రికపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హాట్ గా సాగుతోంది. పత్రిక తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. భారత ప్రధాని మోదీని నార్వేకు చెందిన ప్రముఖ పత్రిక ఆఫ్టెన్ పోస్టెన్ టార్గెట్ చేసింది. ఆయనపై న్యూస్ పేపర్లో ప్రచురించిన ఓ కార్టూన్ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రధాని మోదీ నార్వే రాజధాని ఓస్లో టూర్లో ఉన్న టైంలో కార్టూన్ వెలుగులోకి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మోదీ చిత్రాన్ని జాత్యహంకార ధోరణిలో ప్రతిబింబిస్తూ గీసిన ఈ కార్టూన్ కు తెలివైన విసిగించే వ్యక్తి అంటూ ట్యాగ్ కూడా పెట్టారు. కేవలం కార్టూన్ కి మాత్రమే పరిమితం కాకుండా అందులో ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో కూడా భారత విదేశాంగ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వ్యంగ్యాత్మకంగా విమర్శలు చేసింది. ఇక ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదని పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్న నీచమైన చర్య అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. యూరోపియన్లు ఇంకా తమ పాత వలసవాద మనస్తత్వం భ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ప్రపంచ వేదికపై ఒక దేశ ప్రధానిని ఇలా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. నార్వేలో ప్రముఖ పత్రికా సంస్థ అయి ఉండి కూడా ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జర్నలిజం విలువలకు విరుద్ధమంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే మరోవైపు భారత్ అన్ని రంగాల్లో వేగంగా ఎదగడాన్ని కొన్ని పాశ్చాత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయనే కోణంలో కూడా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఒక దేశ అధినేత అధికారిక పర్యటన సందర్భంగా ఇలాంటి హేయమైన కార్టూన్లు ప్రచురించడం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ బ్రాహ్మణి. భారత ప్రధాని మోదీ నార్వే పర్యటన సందర్భంగా కూడా అక్కడి స్థానిక మీడియా వ్యవహరిస్తున్న తీరు ఇరు దేశాల మధ్య చాలా వరకు కూడా దౌత్యపరమైన సంబంధాలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఉన్నాయి. పర్యటనలో భాగంగా సోమవారం ఓస్లోలో ఒక సంఘటన జరిగింది. సోమవారం తర్వాత మంగళవారం కూడా ఒకటి జరిగింది. సో సోమవారం అంటే పత్రికా స్వేచ్ఛకు చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో హెల్లెల్యాండ్ అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదు. సో ముఖ్యంగా అక్కడ నార్వేకు చెందిన ఓస్లోలో నార్వే ప్రధాని జోనస్ గహర్ స్టోర్ తో కలిసి ప్రధాని మోదీ కూడా ఒక ప్రెస్ మీట్ ముగించుకుని వెళుతూ ఉండగా అక్కడ ప్రతిష్టాత్మకమైన ఒక పత్రిక అక్కడ ఉంది. సో ఆ పత్రికలో పనిచేసిన ఒక జర్నలిస్ట్ ఏమో అక్కడికి వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ఓస్లో ఆధారిత ఒక న్యూస్ పేపర్ లో దెక్సావిజన్ లో పొలిటికల్ కామెంటేటర్ జర్నలిస్ట్ గా కూడా పనిచేస్తుంది ఈ హెల్లెవింగ్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్. సో ఆమె ఏమడిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ వెళ్ళిపోతూ ఉండగా గట్టిగా అరుస్తూ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుండి కొన్ని ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు అంటూ కూడా ఆమె గట్టిగా అరుచుకుంటూ అడిగిన విధానం. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రధాని మోదీ వెళ్ళిపోయారు. ఆ పోస్టు తన ఎక్స్ లో పోస్ట్ చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ చాలా వివాదం జరిగింది. సో ఆ జర్నలిస్ట్ కి ప్రశ్నించ చాలా వరకు కూడా ఆ జర్నలిస్ట్ పైన ఎక్కడైతే నెటిజన్లు అందరూ కూడా కిందన కామెంట్స్ పెట్టడం జరిగింది. ఒక్కసారిగా ఆమె ఫాలోవర్స్ 800 ఉన్నవి 17,000 వరకు కూడా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆమెను చైనా ఏజెంట్ చైనా దేశం నియమించిన ఒక ఏజెంట్ గా కూడా మాట్లాడుతూ కూడా చాలా వరకు ఆవిడ పైన కామెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఆవిడ కూడా పోస్ట్ చేస్తూ నాకు ఏ దేశానికి సంబంధించిన నేను ఏజెంట్ని కాదు, నేను స్వేచ్ఛ పత్రికా జర్నలిస్ట్ ని అంటూ కూడా ఆవిడ అడిగిన మాటలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. ఇంకొకటి మంగళవారం రోజు కూడా ఒకటి ఇది మెయిన్ గా మనం మాట్లాడుకోవాలి. నార్వేకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అక్కడ ఒక దినపత్రిక ఇది ఆఫ్టెన్ పోస్టన్ అని ఒక వివాదాస్పదమైన ఒక కార్టూన్ ప్రధాని మోదీ పైన అక్కడ ఆ కార్టూన్ గీయడం జరిగింది. ఏంటి ఆ కార్టూన్ అంటే ఒకసారి అంటే
ఈ కార్టూన్ పైన ప్రధాని మోదీ పైన చేసిన ఈ కార్టూన్ మొత్తంగా నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళందరూ కూడా దీనిపైన మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి కార్టూన్స్ వేయడం ఏంటి అంటూ కూడా అక్కడ చాలా వరకు మండిపడుతూ ఉన్నారు. ఏంటి ఈ నార్వే ఈ వ్యంగ్య చిత్రం అంటే ప్రధాని మోదీ నేలపై కూర్చొని కాళ్ళు ముడుచుకొని ఉన్నారు. దాంతోపాటు ఒక పాములు పట్టే విధంగా కూడా అక్కడ చిత్రీకరించి తీవ్ర వివాదానికి పెద్ద కేంద్ర బిందువు అయింది. ఆ కార్టూన్ లో ఒక గ్యాస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ఒక గ్యాస్ పైప్ ని ఊదుతూ ఉన్నట్టుగా కూడా ప్రధాని మోదీని కింద నేలపైన కాలుతూ ముడుచుకొని కూడా ఊదుతున్నట్టుగా కూడా ఆ కార్టూన్ వేయడం జరిగింది. సో అంటే పాములు ఆడించే వ్యక్తిగా కూడా చిత్రీకరించారు. సో అంతర్జాతీయంగా మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో చమురు కొనుగోళ్ల విషయంలో కూడా భారతదేశం అనుసరిస్తున్న ఈ స్వతంత్ర విదేశాంగ విధానానికి సంబంధించి కూడా ఈ చిత్రాన్ని వ్యంగ్యంగా కూడా గీసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆ చిత్రంతో పాటు ఒక శీర్షికను కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఒక క్లెవర్ మ్యాన్ అండ్ స్లైట్లీ ఎనోయింగ్ మ్యాన్, అంటే ఒక తెలివైన కొంచెం విసుగు తెప్పించే వ్యక్తిగా కూడా దానికి ఒక ఉపశీర్షికను కూడా జోడించారు. మొత్తంగా ఎప్పుడైతే ఈ కార్టూన్స్ అన్ని కూడా ప్రధాని మోదీపై వచ్చాయో ఒక్కసారిగా కూడా నెటిజన్లు అందరూ కూడా చాలా వరకు తీవ్రమైన వివాదాస్పదమైంది. వాళ్ళందరూ మండిపడుతూ ఉన్నారు. ఇదేనా ఒక దేశానికి వచ్చే ప్రధాని మోదీకి ఇచ్చే గౌరవం? ఇదేనా అంతర్జాతీయ వేదికల పైన ఇట్లాంటి గౌరవం లభించేది అంటూ కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోదీకి సారీ చెప్పమంటూ కూడా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాము. గెస్ట్లు జాయిన్ అయ్యారు. అందెం సత్యం గారు విశ్లేషకులు, కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు. నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు, ఎట్లా చూడాలి ఒక విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీపై అక్కడ నార్వే పత్రిక, అది కూడా ప్రముఖమైన పత్రిక, సో ప్రధాని మోదీని చాలా కించపరిచే విధంగా కూడా మాట్లాడిన ఒక పోస్ట్ కూడా వాళ్ళు పెడుతూ కూడా కార్టూన్ చిత్రీకరించారు. అంటే ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపైకి వెడుతూ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి దేశానికి కూడా వెళుతూ ఉన్నారు. అంటే ఒక రకమైన పడక పెట్టారు అనుకోవాలా. వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ నుంచి జర్నలిస్టులు అందరూ కూడా పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు. బట్ దీన్ని ఎట్లా ఒక పత్రికా స్వేచ్ఛగా చూసుకోవాలా, లేకపోతే నిజంగానే బయాస్డ్ పరంగా కూడా ఉద్దేశపరంగానే ఇది ఇట్లాగా ఏమైనా మన పైన కొంచెం అది విషం కక్కే విధంగా కూడా ఆ పోస్టులు ఉన్నట్టుగా కూడా చాలా వరకు అక్కడ వ్యక్తమవుతుంది. నమస్తే అండి హిమేందు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి సత్యం గారికి కూడా నమస్కారము. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వే వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి మీడియాకు సంబంధించినటువంటి కొన్ని వ్యంగ్య చిత్రాలు, అదే విధంగా అక్కడ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా అంతర్జాతీయ మీడియా కావాలని మన భారత కృష్ణాంజలి గారు, మీ వాయిస్ రావట్లేదండి. ఇప్పుడు ఓకేనండి? ఓకే అండి, ఓకే, క్లియర్ ఉందండి నా వాయిస్ హిమేందు గారు? వినిపిస్తోందండి. భారత ప్రధానమంత్రికి నార్వే ప్రభుత్వము ఆయనకి పూర్తి స్థాయి ఆతిథ్యం ఇచ్చి, ఆయన గౌరవించి, ఆయనతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. నార్వే ప్రభుత్వం నుంచి కానివ్వండి, నార్వే ప్రధానమంత్రి, అక్కడ రాజు, వీళ్ళ వైపు నుంచి ఏ విధమైనటువంటి అగౌరవపరిచేటువంటి వ్యవహారం కానీ ఇవేమీ లేవు అనేటువంటి విషయాన్ని మొదట మనం గమనించాల్సినటువంటి అంశం. ఏదైనా సరే మీడియాల్లో ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యంగ్య చిత్రాలు రావటము, అదే విధంగా కొన్ని కథనాలు ప్రసారం చేయటము, ఇవన్నీ కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, వీళ్ళకి సంబంధించినటువంటి అధ్యక్షుల విషయంలో సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే. ఇదేమి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. అంతర్జాతీయ మీడియా రేసిజం ద్వారా మనల్ని ఏదో జాత్యాహంకారంతో వ్యవహరిస్తుంది అనేటువంటి మాటలు కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇదే తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానివ్వండి, అదే విధంగా చైనా అధ్యక్షుడు గురించి కానివ్వండి, లేకపోతే పుతిన్ కానివ్వండి, ఇలాగ ఎవరైనా సరే అంతర్జాతీయ మీడియా ఈ విధంగా కొన్ని వ్యంగ్య చిత్రాలను ప్రచురించడం, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా
కొన్ని వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది అయితే పరిధి దాటి ఏమైనా వ్యవహరించారా అంతర్జాతీయ మీడియా, నార్వేకి సంబంధించినటువంటి ఆ లోకల్కి సంబంధించినటువంటి ఆ పత్రికకి సంబంధించినటువంటి వ్యవహారం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్ళు ప్రచురించినటువంటి వ్యంగ్య చిత్రం ఏంటి? పాములోడు తరహాలో పాములు ఊదినట్టుగా నరేంద్ర మోడీ ఊదుతూ ఉండటము, అదేవిధంగా అక్కడ ఈ ఆయిల్కి సంబంధించినటువంటి అంశము ఈ ప్రస్తావనలో చేసినటువంటి పరిస్థితి. అంటే భారత విదేశాంగ విధానం మీద ఈ వ్యంగ్య చిత్రం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అంతే తప్ప ఇదేదో ఆ జాత్యహంకారంతో ఆయన అవమానపరిచేటువంటి విధంగా చేశారు అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడాలా వద్దా అనేటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాము అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీడియాతో మాట్లాడాలా అక్కర్లేదా వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా నార్వేకి సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా భారత ప్రధాని వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి అంశాలను మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే తప్ప మీడియా క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే దానికి సమాధానం చెప్పేటువంటి విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ ఏర్పాటు చేసి ఉండలేదు. కాబట్టే ప్రధానమంత్రి అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయలే. కానీ అక్కడ ఒక జర్నలిస్టు మీరు ఎందుకు ఈ విధంగా మీడియాకి సమాధానాలు ఇవ్వటం లేదు, మీరు స్క్రిప్టెడ్ దానికి సంబంధించినటువంటి వాటిని అంశాలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విధంగా జర్నలిస్టు వ్యాఖ్యానం చేయటం అనేటువంటి అంశమే ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పత్రికా స్వేచ్ఛ ఉండేటువంటి మాట వాస్తవమే, కాదనటం లేదు. అదే విధంగా మనం ప్రశ్న అడగటం ఎంత జర్నలిస్ట్ హక్కు ఉంటుందో సమాధానం చెప్పటం చెప్పకపోవటం అనేటువంటిది కూడా అవతల ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీడియా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే సత్యం గారు, అంతర్జాతీయ మీడియా అంటే భారతదేశం యొక్క ఎదుగుదలను చూడలేక ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు, వ్యంగ్యమైన కార్టూన్స్ వేస్తుంది అని బయాస్డ్గా కూడా వైఖరిని ప్రదర్శిస్తుంది అనుకోవాలి. ఇంకొకటి భారతదేశం కూడా అంటే ఐటీ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా ప్రగతిని సాధించింది. బట్ ఇంకా భారతదేశాన్ని జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా కానీ లేకపోతే చాలా వరకు అంటే ఇంకా ప్రగతి సాధించిన దేశంగానే కూడా పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఆ కోణంలో చూస్తున్నాయా? ఇప్పుడు ఎవరే కోణంలో చూసినా మన ఎకానమీ డెవలప్డ్ ఎకానమీ కాదు. కాబట్టి తర్వాత పేదరికం దగ్గరగా ఉన్నటువంటి దేశం, దరిదాపు పేదరికం నుంచి దేశం మొత్తం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలంటే $18,000 పర్ క్యాపిటల్ ఉండాలి. మనది మాత్రం $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ అండర్ డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ. కాబట్టి భారతదేశం చాలా అభివృద్ధి చెందని ఆశపడద్దు. అది ఇంటర్నేషనల్ నిర్వచనం ప్రకారం అలా కుదరదు కూడా, మొదటి అంశం. రెండవది, మన దేశం నుంచి నార్వే ప్యూర్ డెమోక్రటిక్ కంట్రీ, వెల్ఫేర్ స్టేట్. ప్రపంచంలో గొప్ప వెల్ఫేర్ ఉన్నటువంటి దేశాల్లో నార్వే ఒకటి. స్కాండినేవియన్ కంట్రీస్, అందులో నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇవన్నీ కూడా ఆ కోపం చెందుతాయి. తర్వాత పత్రికా స్వేచ్ఛ విషయంలో నార్వే నెంబర్ 1 స్థానంలో ఉంది. 180 దేశాల్లో నార్వే నెంబర్ 1 స్థానం అంటే మన దేశం 157వ స్థానం ఉంది. ఈ 157వ స్థానంలో ఉన్న విషయం నార్వే నిర్ణయించింది కాదు. అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీసుకొని రకరకాలైనటువంటి వేరియబుల్స్ తీసుకొని ప్రపంచంలో ఈ స్థానాలు ఇస్తుంటారు. కాబట్టి దీన్ని మనం రివ్యూ చేసుకోవాలి. నిజంగానే ఎందుకు 157వ స్థానంలో ఉంది, ఎక్కడ మిస్ అవుతున్నాం? ఇప్పుడు మోడీ వేరు, ఇండియా వేరు. ఇండియా 157వ స్థానం తప్ప మోడీ 157వ స్థానం అనట్లేదు. కాబట్టి ఇండియా 157 స్థానం ఉంది అని చెప్పడం తప్పు కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా డెమోక్రటిక్ కంట్రీస్లో బాగా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేదానికి ఒక ఇండికేషన్. కాబట్టి పర్ఫెక్ట్ డెమోక్రసీ అంటే అన్ని మతాలకు సమాన వైఖరి ఉండాలి, అన్ని కులాల ఏడల సమావైఖరి ఉండాలి. తర్వాత పత్రికలన్నీ కూడా అన్ని విషయాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి అటువంటి స్థితి, అటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంటే అది 157 నుంచి 155, 105 ఏదైనా మెరుగుపరాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండవది, భారతదేశం మరి ఎందుకు 157 స్థానం ఉంది, లేకపోతే
ఆమ్, అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకంగా లేదు అంటే కార్పొరేట్ మీడియా డామినెన్స్ ఉంది. ఇవాళ కార్పొరేట్ మీడియానే డామినేట్ చేస్తుంది. దినపత్రికలైనా లేకపోతే టెలివిజన్ ఛానల్స్ అయినా మధ్యతరగతి కింది తరగతి ఉన్నటువంటి ఛానల్స్ చాలా తక్కువ. తర్వాత ఇవాళ కార్పొరేట్ మీడియా కార్పొరేట్ చేతిలో ఉంది. కార్పొరేటివైజేషన్ ఎట్లా విధ్వంసంగా వ్యవహరించదో ఎన్డీటీవీ యాజమాన్యం మారినప్పుడు మనం చూసినాం. Right. ఎన్డీటీవీ యాజమాన్యం ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి గొప్ప ఎనలిస్టు ఆయన చేతుల్లో ఉండేది. కానీ అన్డెమోక్రటిక్ గా మొత్తం మెజారిటీ షేర్లు అదాని కొనేసి ఎన్డీటీవీని సొంతం చేసుకుండు. ఇది చాలా పెద్ద ఘోరం కదా. అట్లా ఆ పద్ధతిలో సత్యం గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇచ్చే ఏదైతే ఇండెక్స్ ఉందో కూడా అది రియాలిటీ అయినా అంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, సో మాట్లాడదాము. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ఇక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నార్వే మొదటి స్థానం, భారతదేశం 157వ స్థానంలో ఉందంటూ కూడా అక్కడ హెలెలింగ్ స్వెన్సన్ అనే ఒక జర్నలిస్ట్ కూడా రాశారు. నేను ఏ దేశానికి సంబంధించిన కూడా ఒక స్పైని కాదు, చైనా దేశానికి సంబంధించిన ఏజెంట్ని కాదు. ఎందుకంటే ఈవిడ ఇట్లా మాట్లాడినప్పుడు చాలా వరకు ట్రోలింగ్ కి గురయ్యింది. సో ఈ ట్రోలింగ్ చేసినప్పుడు కూడా చైనా ఏజెంట్ ఎందరూ మాట్లాడినప్పుడు ఆమె ఆ విధంగా కూడా నార్వే దేశం సంబంధించి కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. భారతదేశానికి సంబంధించి 157వ స్థానంలో భారతదేశం ఉంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. నిజంగా కూడా విదేశీ మీడియా ఇచ్చే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది పత్రికా స్వేచ్ఛ నిజమైన గ్రౌండ్ రియాలిటీ అయినా సార్, లేకపోతే ఇంకొకటి ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఏదైనా ఒక స్మృతి మించి మాట్లాడుతూ ఉన్నారా? ఒక వ్యక్తిని అంటే దేశానికి సంబంధించి మనం జనరల్ గా కూడా భారతదేశం అతిథులకు ఎవరికైనా గౌరవం ఇస్తాం, బట్ అలాంటి ప్లాట్ఫామ్ మీద కూడా అట్లా మాట్లాడడం కానీ, అంటే మాట్లాడడం గురించి కాదు, కార్టూన్స్ వేయటం గురించి మెయిన్ గా చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తే వ్యతిరేకత వస్తోంది. కార్టూనిస్ట్ యొక్క లక్షణమే అది. వాళ్ళు కార్టూన్ దరిదాపు మనం ఒక పేజ్ మ్యాటర్ చదివిన దానికన్నా ఒక కార్టూన్ చేస్తే ఎక్కువ చైతన్యం వస్తుంటారు. ఎక్కువ ఎడ్యుకేట్ కావడానికి ఇది ఒక టూల్. కార్టూన్స్ అనే పత్రికా స్వేచ్ఛలు అది ఒక భాగం. కాబట్టి వ్యంగ్యంగా కార్టూన్ వేస్తే ఆ విషయంలో ఎందుకు వేసారో వివరణ తీసుకోవాలి, దాని అర్థం ఏమిటో వాళ్ళకి ఏముందో దాన్ని ఏ దృష్టిలో చూసి ఈ కార్టూన్ వేశారు అనేటువంటిది డిస్కస్ చేయొచ్చు. కానీ అసలు కార్టూన్ వేయకూడదు రాజకీయ నాయకుల మీద, దేశ నాయకుల మీద అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం. అది దాంట్లో మీడియా స్వేచ్ఛలో ఒక భాగం. కాబట్టి కార్టూన్ని ఆ విధంగానే తీసుకోవాలి. గతంలో అనేకమైనటువంటి లీడర్ల మీద ఇటువంటి కార్టూన్లు వేస్తున్నారు. మన పత్రికల్లో, భారత పత్రికల్లో కూడా చూసాం. ఏదేమైనా డ్యామేజింగ్ ఉండకూడదు. వ్యంగ్యంగా ఉంటే అర్థం స్ఫురించే విధంగా ఉండాలి తప్ప డ్యామేజ్ చేసే విధంగా ఉంటాం అనేది సహజంగానే మనం అభ్యంతరం చెప్తాం. తర్వాత మూడో అంశం ఏంటంటే మనం సెల్ఫ్ క్రిటిక్గా ఉండాలి. నిజంగా మరి ఎందుకు ఇటువంటి మీడియా ర్యాంకు 157 ఎందుకు వస్తుంది? ఎక్కడెక్కడ మనం ఏమనుకుంటున్నాం, 4th ఎస్టేట్ మరి ప్రెస్ అనుకుంటున్నాం, మీడియా 4th ఎస్టేట్ అనుకుంటున్నాం. డెమోక్రటిక్ కంట్రీలో ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, ఆ తర్వాత శాసనసభ, వీటితో పాటు 4వ మూల స్తంభం ప్రెస్ మీడియా అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఎంత ఎక్కువ స్వేచ్ఛ, ఎంత ఎక్కువ ఇంపార్షియల్గా ఉంటే అంత క్రెడిబిలిటీ పెరుగుతుంది ప్రెస్కి కానీ లేకపోతే దేశానికి కానీ. ఈ విషయాల్లో మీడియా మొత్తం రోజు రోజుకు కార్పొరేట్ చేతిలో పోతుంటే ఇటువంటి అవలక్షణాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ దేశంలో అనేక మీడియా హౌజుల్ని ఇంటలెక్చువల్స్ స్థాపిస్తే దాన్ని కార్పొరేట్లు కైవసం చేసుకుని ఎంతమంది చెప్పానో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎన్డీటీవీ. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రజల్ని డెమోక్రసీని బలపరిచే విధంగా ఉండాలి. మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. పాలకుల లోపాలను బయట పెట్టే విధంగా ఉండాలి తప్ప ఒక మతాన్ని డ్యామేజ్ చేస్తూనో, ఒక కులాన్ని డ్యామేజ్ చేస్తూనో, ఒక లీడర్ని డ్యామేజ్ చేస్తూనో, లేక ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంటే ఇటువంటి అవలక్షణాలు వస్తూ ఉంటాయి. తర్వాత ప్రభుత్వాలు కూడా
విమర్శలు సహించే స్థితిలో లేవు. విమర్శ అనేటువంటిది ఒక వెపన్. తనకు ఆస్తి ఎవరైతే పరిపాలిస్తున్నారో కేంద్రంలో కానీ రాష్ట్రంలో వాళ్ళని విమర్శాత్మకంగా రాస్తే అసలు దాన్ని ఈక్వల్ స్టేటస్ ఇచ్చి దాంట్లో నుంచి అభిప్రాయం సేకరించి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది విమర్శ. కాబట్టి విమర్శను అట్లా చూడాలి తప్ప విమర్శను అణచివేత ధోరణితో చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది వన్ ఆస్పెక్ట్లో మీడియా మొత్తం ఉండాలి, తలొగ్గి ఉండాలి, మాకు సరెండర్ అయి ఉండాలని కోరుకునేటువంటి పాలిటీషియన్స్ అది ఏ రాజకీయ పార్టీలనైనా వాళ్ళు అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నట్టే మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక భాగం పార్టీ స్వేచ్ఛ. ఇక మోడీ విషయానికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా గత 12 ఏళ్లుగా ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయట్లే, ప్రెస్ మీట్ అటెండ్ చేయట్లేదు. కానీ అది ఒక లోపంగా ఉంది. అందుకని ఖచ్చితంగా మీడియాని వాళ్ళు క్వశ్చన్ చేస్తే జవాబు చెప్పకుండా ప్రెస్ స్టేట్మెంట్ మాత్రం ఇస్తున్నాడు. నిన్న నార్వేలో జరిగింది కూడా ప్రెస్ స్టేట్మెంట్ మాత్రమే, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లేదు. ఇద్దరు కూడా వన్ వే స్టేట్మెంట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఈ లెంగ అనేటువంటి జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు, మిమ్మల్ని మేము క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం పత్రికా స్వేచ్ఛ గురించి, భారతదేశంలో అణిచివేస్తున్నారు అని చెప్పేసి ఆయన పోతుంటే కూడా గట్టిగా అరవటం జరిగింది. కాబట్టి మన దేశంలో ఏ విధంగా పత్రికా స్వేచ్ఛ ఉందో, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వీటి వివరణ కూడా ప్రధానమంత్రి ఇవ్వకపోతే ఇటువంటి డిఫెన్స్లో పడాల్సి వస్తుంది. కాబట్టి వివరణ ఇస్తే బాగుండేది. మా దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛ ఉంది, మా దేశంలో అనేక మేనేజ్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ పార్టీ డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి ఇది కరెక్ట్ కదని ఒక వివరణ ఇస్తే పోయేది. కానీ ప్రధానమంత్రి బదులు జార్జియా చెప్పాడు, ఆయన జార్జియా న్యాయం చెప్పాడు. ఆ జార్జియా న్యాయం చెప్పిన దాంతో పెద్దగా ఇంపార్టెన్స్ రాదు. అదే విషయం ప్రధానమంత్రి నోటి చెప్తే దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. కాబట్టి ముందు ఇవి కూడా కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఇవి కార్టూన్లు వేయటం గురించి ఒక హేమైన చర్య, అంటే ఇరు దేశాలకు సంబంధించి కూడా అంటే దౌత్య సంబంధాలపై కొంత ఇంపాక్ట్ పడుతుందంటూ కూడా చాలా వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆందోళన కూడా వస్తుంది సార్. అది నిజంగానే పడే ఛాన్స్ ఉందంటారా? నార్వే ప్రభుత్వం చేస్తే ఇటువంటి పని రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒక పత్రికా విలేకరి ప్రెస్ స్టేట్మెంట్లో అడిగినటువంటి దానికి మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మార్పు వస్తుందన్నది ఖచ్చితంగా అటువంటిది కాదు. ఎందుకంటే సహజమే, జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటారు. కొన్ని జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ప్రధానమంత్రికి లేదు, కానీ కొన్నిటికైనా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా నోరు మూసుకొని కూర్చుంటే అది ఇంకో రీతిగా ప్రచారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా విదేశాంగ ప్రతినిధి జార్జ్ ఇచ్చినటువంటి వివరణ కాకుండా ప్రధానమంత్రి ఇస్తే ఇంకా బాగుంటుంది. కృష్ణాంజనేయ గారు, అంటే ప్రపంచ వేదికపై మోదీ ప్రభావం పెరగడంతోనే కూడా ఈ విమర్శలు పెరిగాయంటూ కూడా కావాలని టార్గెట్ చేశారంటూ కూడా ఈ మధ్య చూసాం. ప్రధాని మోదీ చాలా దేశాలతో కూడా దౌత్య సంబంధాల పరంగా కూడా చాలా వెళుతున్నారు, ఈ మీటింగ్స్ అన్ని కూడా అటెండ్ చేస్తున్నారు. ఇంకొకటి, విదేశీ మీడియా ఏదైతే కూడా విమర్శలు చేసిందో భారత్ దీనిపై కూడా అంటే స్పందించాలంటారా, వదిలేయాలంటారా? ఇప్పుడు భారత ప్రధానమంత్రికి అంతర్జాతీయంగా ఏదో ప్రాముఖ్యత పెరుగుతుంది అని మనం అనుకోవటం తప్ప అంతర్జాతీయంగా అంత ప్రాముఖ్యత పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి? సపోజ్ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధము, వ్యవహారము, ఈ నేపథ్యంలో మన పాత్ర ఏమన్నా ఉంటే, సపోజ్ మన దగ్గర నుంచి వాళ్ళ వైపు నుంచి ఏమన్నా మధ్యవర్తిత్వం కానీ ఇతర వ్యవహారాలు కానీ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మన పాత్ర ఏం లేదు. మొన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చైనాతో వెళ్లి సంప్రదింపులు జరిపి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం విదేశాంగ విధానం విషయంలో ఒక స్పష్టత లేకపోవటం అనేటువంటి అంశం కూడా భారతదేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రూపంగా ఇప్పుడు విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో మనము ఆయిల్ కు సంబంధించినటువంటి కొనుగోళ్లు వ్యవహారం, రష్యాతో ఆయిల్ కు సంబంధించినటువంటి కొనుగోలు ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆమోదం తర్వాతే మనము రష్యాతో ఈ ఆయిల్ కొనుగోలు ఒప్పందాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి బలహీనతలకు నిదర్శనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు వస్తాయి. అందుకని అంతర్జాతీయ మీడియా కొన్ని వ్యంగ్యాస్త్రాలు,
వ్యంగ్య ఇప్పుడు క్యారికేచర్స్ ఇలాంటి వేసినంత మాత్రాన మొత్తము భారతదేశాన్ని అవమానించారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు భారత ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద ఏమైనా మాట్లాడితే మీరు దేశద్రోహుల కింద ఈ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇప్పుడు అలాగనే అంతర్జాతీయ మీడియాను కూడా అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం లేదనేటువంటి దాని మీద వాళ్ళు క్వశ్చన్ చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా అక్కడ క్వశ్చన్స్ రైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అడుగంటిపోతుంది అనేటువంటి దాని మీద మనకి ఉన్నటువంటి వచ్చినటువంటి సర్వేలు లేకపోతే ఇతర అంశాల కన్నా కూడా మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మనకు వాస్తవ పరిస్థితులు మనకు అర్థమవుతున్నటువంటి ఉంది కదా. ఇక్కడ జర్నలిస్టుల మీద దాడులు కానీ, అదే విధంగా మీడియా సంస్థల మీద నియంతృత్వంగా పాలకులు వ్యవహరించడం కానీ, అదే విధంగా కేసులు నమోదు చేయడం కానీ, బెదిరింపులకు దిగటం కానీ, ప్రలోభాలకు గురి చేయటం కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇప్పుడు మీ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హత్యలకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలోనే మన పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి మనము ప్రపంచ దేశాల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం అనేటువంటిది 157వ స్థానంలో ఉన్నాము అనేటువంటిది ఈ రోజున మనకు కనపడుతున్నటువంటి అంశం. మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలుగు న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ని ఎవరైతే ఏదైతే ఎర్రచందనం సంబంధించినటువంటి స్మగ్లర్ దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులకు భద్రత ఎక్కడుంది? జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ స్వేచ్ఛగా వార్తలు రాసేటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? మీడియా సంస్థలు ప్రభుత్వం మీద కానీ, లేకపోతే రాజకీయ నాయకుల మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ వాళ్ళ వ్యాఖ్యానాలు చేయగలిగినటువంటి స్వతంత్రత ఉందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అంది సత్యం గారు, కృష్ణాంజలి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో కూడా దేశాధినేతలను ఎంతవరకు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధాని మోదీకి సారీ చెప్పాలంటూ కూడా అటు నెటిజన్లు అందరూ కూడా డిమాండ్స్ చేస్తున్న పరిస్థితి. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ